మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కామన్గా జనరల్గా వచ్చేటటువంటి ఏ విషయమైనా కూడా ఇండివిజువల్గా వచ్చేదాకా పని చేయదండి. అయితే నేను చాలా వీడియోస్లో మీతో పంచుకున్న విషయాలే ఇవి. నెంబర్లు 9 ఉంటాయి, మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు 1 11గా మారచ్చు, అదే 11 తర్వాత 100గా మారచ్చు, 111 అవ్వచ్చు, రకరకాలుగా ఉంటుందండి, పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఒకటే నెంబరు ఎవరి మీదైనా సరే ఈక్వల్గా అయితే పనిచేయదండి. మరి అటువంటప్పుడు 1 అనే నెంబరు ఒక వ్యక్తికి అధికారాన్ని ఇవ్వగలిగినప్పుడు అదే 1 నెంబరు ఒక వ్యక్తికి కనీస మాత్రం ధనం ఎందుకు ఇవ్వదు? అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉందనే కదండి అర్థం. మనకు అంత ఓపిక ఉండదు. అంటే దీన్ని ప్రత్యేకించి ఆలోచించడానికి వాటికి మనకి ఓపిక ఉండదు. 1 మనకు అధికారం వచ్చేయాలి, 1 మనకి డబ్బులు ఇచ్చేయాలి, 1 మనకి చదువు ఇచ్చేయాలి, 1 మనం హై పొజిషన్లో ఉండాలి, 1 మనం ఏదో చేసేయాలి. ఎస్, 1 ఇస్తుందండి, ఎందుకు ఇవ్వదు? కానీ మీకెందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. వచ్చిన అనాలిసిస్ చెప్తాను, మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్లో ఎంట్రీ ఇచ్చేసుకోవటము, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ కూడా నార్మల్ కండిషన్స్లో నేను మీకు చెప్తున్నాను. మీరు ఉదాహరణకి 15న పుట్టారు, ఓకేనండి. 15న పుట్టారు. ఈ 15 మీ నెంబర్లు అవి వేసినప్పుడు మీకు ప్లస్లో ఉండాలా, మైనస్లో ఉండాలా? అసలు ఆ పాయింట్ చూడకుండానే 15లో డాక్టర్ అని ఎలా చెప్పాలి? క్లారిటీ ఉండాలండి మనకి ఏ విషయమైనా కూడా. తర్వాత ఈ 15ని చూసుకున్నప్పుడు ఒకవేళ 15 మనకి నెగిటివ్లో ఉంటే మనకి 15 మంచి వివాహ జీవితాన్ని ఇవ్వదు, మంచి ప్రొఫెషన్ ఇవ్వదు, ధనాన్ని ఇవ్వదు. అందుకే ఒక 15లో పుట్టిన వాళ్ళు అద్భుతంగా ఉంటే అదే 15లో పుట్టిన మరొక వ్యక్తి లైఫ్ని ఎలా గడపాలా అని బాధపడిపోతూ ఉంటాడు. ఈ తేడా రెమెడీస్తో తగ్గుతుందండి. ఏ రెమెడీస్ ఫాలో అయితే మీకు 15లో ఉన్న డాక్టర్ మీరవుతారు? మీరు అవ్వలేరు. మీరే ఒప్పుకుంటారు, బాగా చదవకపోతే మనం ఎలా అవుతామండి అని మీరే ఒప్పుకుంటున్నారు. అటువంటప్పుడు ఒక బాగున్న 15 మీ దాకా వచ్చేదాకా ఎందుకు బాలేదు? దీన్నే మేము నెంబర్స్లో సీక్రెట్స్ అంటామండి. సీక్రెట్స్ అంటారు. సీక్రెట్ బిహేవియర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయండి. ఒక నెంబరు ఒక వ్యక్తికి మంచి చేయొచ్చు, ఒక నెంబరు ఆ వ్యక్తికి చెడు కూడా చేయొచ్చు. కామన్గా చేయదండి. కామన్గా చేయనప్పుడు ఏ నెంబర్ అయినా సరే దానికి ఒక ముద్ర వేసేసి ఇది ఇంతే అని మీరు ఎలా అనుకుంటున్నారు? అర్థమైంది కదండి. కాబట్టి మీ నెంబర్ మీకేం చేస్తుంది, అదే మీరు సీక్రెట్ గురించి తెలుసుకోవటం. ఎవరికో ఏదో నెంబర్ చేసింది వినడానికి బాగుంటాయండి, చాలా చక్కగా ఉంటాయి. ఆ నిమిషం మనము ఇన్ఫ్లుయెన్స్ కావడానికి బాగుంటాయి, ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి బాగుంటాయి. బట్ మన లెక్కలకు వచ్చేసరికి మనకి ఏ నెంబర్ ఏమిస్తుందో అదే ఇస్తుంది. ఈ సూక్ష్మము, ఈ మోక్షము తెలియకుండా న్యూమరాలజీలో నా పేరు కరెక్షన్ అయిపోయింది, నాకేం మార్పు లేదు, వేస్ట్ అనే కామెంట్ కానీ ఆ భావన కానీ వస్తుంది అంటే అక్కడ మీకు ఇవ్వటం లేదండి. అది మీకు ఇస్తుంటే మేము అడ్డుకుంటామా? అర్థమైంది కదండి. సో ఒక నెంబరు మీకు మాత్రమే రిజల్ట్ ఇస్తే కనుక ఆ నెంబరే మీకు పడుతుంది, వేరే నెంబర్లు పడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.